సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024 రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి కదా. సో రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి దానిపై అయితే నేను వీడియో చేయలేకపోయాను. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు వచ్చిన రిజల్ట్కి మీకు ఏ కాలేజ్లో సీట్ రావచ్చు, లైక్ ప్రెడిక్టర్ లాంటిది అనమాట. సో మీరు అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు లాస్ట్ టైం జాయిన్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ కట్ ఆఫ్ ర్యాంక్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా సరే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టు ఫస్ట్ ఇది ఎంపీసీ వాళ్ళకనమాట. నేను 2 లింక్స్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను, బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి. సో ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్టే మీకు అయితే ఒక ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. ఓపెన్ అయ్యాక అక్కడ కాలేజ్ అండ్ అలాగే పక్కన బ్రాంచ్ అని ఉంటుంది, మీకు కావాల్సింది కోర్స్. సో ఏదో ఒక కాలేజ్, మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ క్లిక్ చేస్తారు. నెక్స్ట్ అలాగే పక్కన ఉన్న కోర్స్ క్లిక్ చేస్తారు. సో నేనైతే ఇక్కడ అవంతి అండ్ అలాగే మెకానికల్ ఇంజనీర్ క్లిక్ చేశాను. సో నేను అక్కడ 10 ఉంది కదా, సో షో ఎంటిటీస్ అనేసి. సో మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎన్ని కాలేజెస్ కావాలో అన్ని కాలేజెస్ అయితే డిస్ప్లే చేస్తుంది అనమాట. సో నేను ఇది బైపీసీ వాళ్ళకి ఇప్పుడు నేను చూపిస్తుంది. సో బైపీసీ వాళ్ళకి నేను ఇక్కడ సిమ్స్ కాలేజ్ బీ ఫార్మసీ క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా, వాళ్ళ హాల్ టికెట్, వాళ్ళ ర్యాంక్, వాళ్ళ నేమ్ అండ్ అలాగే వాళ్ళ జెండర్, వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ రీజియన్, వాళ్ళ అలొకేటెడ్ కేటగిరీ. ఆ పక్కన ఫేజ్ 1, 2 అని ఉన్నాయి కదా. ఫేజ్ అంటే వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఈ సీట్ వచ్చింది, లేదంటే వాళ్ళకి సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అన్నదనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.